ఏ రకంగా చూసుకున్నా వాళ్ళలో ఇంత మార్పు రావడానికి సరైన కారణం కనిపించడం లేదే. అమ్మ మీద కూడా అంత ప్రేమ చూపించడం ఏంటి? హాయ్. హే హాయ్. చేయి చాపు. ఎందుకు? చాపు. గుడికెళ్ళొచ్చాను, ప్రసాదం పెట్టాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటో ఈరోజు కాస్త ఆడపిల్లలా కనిపిస్తుంటేను. అంటే ఇప్పటి వరకు నీకు అలా కనిపించలేదా? కనిపించవు, కాకపోతే ఆడపిల్లలా కాదు, ఆడ రౌడీలా కనిపించేదానివి. కరెక్ట్. ఇప్పుడు అంతే, గెటప్ మాత్రమే తేడా ఉంది, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. నో చేంజ్. ఎందుకు నవ్వవు చెప్పు? ఏం లేదులే. చెప్తావా లేదా? నిన్ను ఇలా చెప్పు నువ్వు. ఆగు. అలా గిలకు. అయితే చెప్పు, ఎందుకు నవ్వవు? ఏం లేదులే గాని కాస్త అప్పుడప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటూ ఉండు, బాగుంటావు. అయ్యో ఆదిత్య, నీకు లంగావుని వేసుకుంటే ఇష్టమా? అలా అయితే రోజు ఇలాగే వేసుకునేదాన్ని కదా. రోజు బిర్యానీ తినలేం కదా. ఆదిత్య, పై కనపడవు కానీ చాలా నాటి నువ్వు. సరే పద, మీ ఇంటికి వెళ్దాం. హే ఎందుకు? ఎందుకేంటి ఆదిత్య, మనం అనుకున్నాం కదా ఆ ఇంట్లో కొంతమందికి ట్రీట్మెంట్ ఇవ్వాలని. పద. వద్దులే శైలు. అదేంటి? నేను అక్కడికి వస్తే ఏదో గొడవ జరుగుతుంది. ఇంట్లోకి వస్తే కదా గొడవ జరిగేది. నువ్వు ఇంట్లోకి రావద్దు, నేను వెళ్ళి ప్రసాదం ఇచ్చేసి వచ్చేస్తాను. ఇప్పుడు ఎందుకులే శైలు? ఇప్పుడే వెళ్ళాలి. ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతే ఎప్పటికీ ఆ ఇంట్లో సమస్యలు పరిష్కారం కావు. ఇది సమ్మక్క సారక్కల ప్రసాదం, మా అత్తగారికి ఇవ్వకుండా ఎలా? పద, ముందు బైక్ తీ. పద వెళ్దాం. అయ్యో, టైం అయిపోతుందే. ఈ పాటికి ఆడిటర్స్ వచ్చే ఉంటారు, ఇన్స్పెక్షన్ మొదలైపోయి ఉంటుంది. భాస్కర్ చెప్పు. ఏంటి, ఆడిటర్స్ వచ్చేసారా? నేను వచ్చేస్తున్నానని చెప్పు. మీరు వెంటనే వచ్చి ఆ ఫైల్ ఇవ్వలేదంటే ఆడిటింగ్ ఆగిపోతుంది. బ్యాంకులో ఫ్రాడ్ జరిగిందని రిపోర్ట్ రాసి వెళ్ళిపోతారు సార్. ఆయన అసలే తలతిక్క మనిషిలా ఉన్నాడు సార్, తొందరగా రండి. అబ్బా, కారు చెడిపోయిందయ్యా, నేనేం చేయను. ఏదో ఆటోనో క్యాబ్నో పట్టుకుని వచ్చేస్తానులే. బ్యాంక్ దగ్గరలోనే ఉన్నాను, నువ్వు ఈలోగా మేనేజ్ చేయి. ఏంటో బ్యాంక్ మేనేజర్ అయ్యుండి వాళ్ళను మేనేజ్ చేయమని చెప్పాల్సి వస్తుంది. ఈ స్టాఫ్ చేసే తప్పులకి నేను బలయ్యేలా ఉన్నాను. క్యాబ్ బుక్ చేసుకొని త్వరగా బ్యాంక్కి వెళ్ళాలి. ఛా, క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు. ప్లీజ్ ఆపండి. ఏమండి, ఒక్క నిమిషం అండి. ఏంటండి? అమ్మా, నేను బ్యాంక్ మేనేజర్ని. నా కారు ఆగిపోయింది. అవతల బ్యాంక్లో ఆడిటింగ్ జరుగుతుంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి.
ఆటోలు దొరకడం లేదు, క్యాబ్లు బుక్ అవడం లేదు. నన్ను కాస్త బ్యాంకు దాకా తీసుకుని వెళ్ళమ్మా, ప్లీజ్ అమ్మా. సరే ఎక్కండి. ఒక్క నిమిషం అమ్మా. ఉమ్. సార్ ఎక్కడున్నారు సార్? అబ్బా వస్తున్నానయ్యా, ఎందుకంత టెన్షన్ పెడతావు? వస్తున్నాం కదా, ఫోన్ పెట్టే. అమ్మా కాస్త స్పీడ్గా పోనీ అమ్మా, ప్లీజ్. ఇదేనమ్మా మా బ్యాంక్. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, లేట్ అయి ఉంటే చాలా ప్రాబ్లం అయ్యేదమ్మా. ఉమ్. ఉంటానమ్మా. మంచిది. హలో. సార్, ఇదిగో మీ దగ్గరికే వస్తున్నాను. మీరు అడిగినవన్నీ తీసుకుని వస్తున్నాను. ఒక 5 నిమిషాల్లో మీ ముందుంటాను. రండి సార్, ఇందాక నుంచి అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. జిఎం గారు కూడా వచ్చారు. అవునా? అవును సార్. ఓ మై గాడ్. వెళ్ళండి సార్. నమస్తే జిఎం గారు. ఏంటండి ఇంత లేటు? టైం ఎంతైందో చూసారా? బ్రాంచ్ మేనేజర్ ఇంత లేటుగా వస్తే ఇక ఎంప్లాయీస్ ఏ టైంకి వస్తారు? సారీ సార్, కార్ బ్రేక్ డౌన్ అయింది. అది సరేనండి. లాస్ట్ క్వార్టర్ క్యాష్ ట్రాలీ రిపోర్ట్ ఫైల్ ఇది. అది నా దగ్గరే ఉంది సార్. ఏది ఇవ్వండి. ఒక్క నిమిషం సార్. ఏమైంది? సార్ అది ఆ ఫైలు సార్, ఒక్క నిమిషం. ఏంటి సార్, ఏమైంది? అది నా బ్రీఫ్ కేసు, అందులో నా ఫైల్స్, 5 లక్షల క్యాష్ కూడా ఉంది. సార్, బుకింగ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, కంప్లైంట్ చేయండి. ఎవరో లేడీ లిఫ్ట్ ఇస్తే వచ్చాను, తను ఎవరో కూడా నాకు తెలియదు. పోనీ బండి నెంబర్ గుర్తుందా సార్? లేదు సార్. ఇప్పుడు ఎలా సార్? సీసీ కెమెరా కూడా చెడిపోయింది. ఇక ఆ లేడీ ఎవరో ఏంటో డీటెయిల్స్ తెలుసుకోవడం చాలా కష్టం సార్. నిన్న కస్టమరు లాస్ట్ మినిట్లో డబ్బులు డిపాజిట్కి పంపించారు. అది క్యాష్లో పెట్టకుండా నా బ్రీఫ్ కేసులో పెట్టాను. ఈరోజు క్యాష్ డిపాజిట్ చేద్దాం అనుకున్నాను. కొంప మునిగింది కదా సార్. ఇది గనక బయటపడిందంటే మీ జాబ్ పోవడంతో పాటు కేసు పెట్టి జైలుకి పంపిస్తారు సార్. ఇప్పుడు ఎలా? ఇంకా చేయగలిగింది ఏముంది, శిక్ష అనుభవించడమే. క్యాష్ డిపాజిట్ రిసిప్ట్ ఇచ్చాను, క్యాష్ని లాకర్లో పెట్టలేదు. తప్పు నాదే. చూద్దాం పద. ఏంటి రేవంత్ గారు, క్యాష్లో 5 లక్షలు తేడా చూపిస్తుంది, క్యాష్ డిపాజిట్ టాలీ రిపోర్ట్స్ మిస్సింగ్. ఏం జరుగుతుంది ఇక్కడ? దీని అందరికీ మీరే రెస్పాన్సిబిలిటీ కదా, దీనికి ఏం సమాధానం చెప్తారు? సారీ సార్, నా వల్ల మిస్టేక్ జరిగింది. ఆ డబ్బు నేను డిపాజిట్ చేస్తాను, కానీ ఆ రిపోర్ట్ ఫైల్ మాత్రం మిస్ అయింది సార్. వాట్? మిస్ అయిందని ఎలా చెప్తారండి? దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు, మీకు తెలుసా? ఇది చాలా పెద్ద క్రైమ్. దీనికి మీ జాబ్ ఇప్పుడే. సార్, 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 ఇందాక మీరు నా బండి ఎక్కినప్పుడు దీన్ని బండికి తగిలించి మర్చిపోయారు సార్. ఇది ఇచ్చి వెళ్దామని వచ్చాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఒక్క నిమిషం ఇక్కడ ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఇదిగోండి సార్ ఆ రిపోర్ట్ ఫైల్, 5 లక్షల క్యాష్. నరేష్, సార్కి ఆ డీటెయిల్స్ మొత్తం చెప్పు. అలాగే సార్. సార్ 1 మినిట్ సార్. సార్, అమ్మా ఒక్క నిమిషం వెళ్ళారా అమ్మా, పద. నీ పేరేంటమ్మా? సీత అండి. నిజంగా నీ వల్ల ఈరోజు నా ఉద్యోగం నిలబడిందమ్మా. ఆ డబ్బుల కంటే ముందు ఆ ఫైల్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో డబ్బులున్న విషయం నీకు తెలుసా అమ్మా? అది నాది కానప్పుడు అందులో ఏముంటే నాకెందుకు సార్? మీరు సూట్ కేస్ మర్చిపోయారు, మీది మీకు ఇవ్వాలని వచ్చాను. నిజంగా ఈ రోజుల్లో నీలాంటి నిజాయితీ పరులు చాలా తక్కువ మంది ఉంటారమ్మా.
ఇదిగోమ్మా, ఈ డబ్బులు తీసుకో. నాకెందుకు సార్? అది కాదమ్మా, నువ్వు చేసిన సాయానికి నేనెంత ఇచ్చినా తక్కువే. సాయం చేశానని మీరే అంటున్నారు కదా, సాయానికి ఎవరైనా డబ్బులు తీసుకుంటారా చెప్పండి? నాకేం వద్దు సార్, నేను వస్తాను. అమ్మా సీత, నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే మాత్రం తప్పకుండా నా దగ్గరికి రామ్మా. నీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వు. ఇదిగోమ్మా, ఇదిగోమ్మా నా విజిటింగ్ కార్డ్. అలాగే సార్. థ్యాంక్స్ అమ్మా. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి రా. వద్దు శైలు, నేను చెప్పాను కదా, లోపలికి వస్తే ఏదో గొడవ అవుతుంది. వద్దులే, నువ్వు వెళ్ళేసిరా. ఏంటి ఆదిత్య, ఇది నీళ్ళు కదా, నీతో గొడవ పడ్డమేంటి? నీకు కూడా ఇక్కడ హక్కుంది. అయినా నువ్వేం ఇక్కడే ఉండడానికి రాలేదు కదా, అందరినీ కలిసి ప్రసాదం ఇచ్చేసి వచ్చేస్తాం. అంతే కదా ఆదిత్య, పద వెళ్దాం. శైలు, నా మాట విను శైలు. అది కాదు ఆదిత్య, మనిద్దరం కలిసి జంటగా ఫస్ట్ టైం ఇంటికి వచ్చాం. ఇద్దరం కలిసి గడప తాటితే చాలా బాగుంటుంది కదా. ప్లీజ్ ఆదిత్య. ఏదో రకంగా నీకు కావాల్సింది చేయించుకుంటావు కదా, సరే పద. తాతయ్య, నమస్కారం తాతయ్య. నమస్తే అమ్మా, చల్లగా ఉండు తల్లి. నమస్తే అంకిల్. నమస్తే అమ్మా, దీర్ఘ సుమంగళి భవ. తాతయ్య గారు, ఇదిగోండి సమ్మక్క సారక్క గుడికెళ్ళొచ్చాం, ప్రసాదం తీసుకోండి. అమ్మా. ఆదిత్య, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానమ్మా. అత్తయ్య, మీ అబ్బాయిని మాత్రమే హక్ చేసుకుంటారా, మరి నన్ను? రామ్మా. చూడు, ఆదిత్య వెనకాల ఎవరూ లేరు అనుకుంటున్నావేమో. అటు వాళ్ళు, ఇటు మేము ఉన్నాం. నేను సీతక్కంత మంచిదాన్ని కాదు. మనదంతా ఫటాఫట్ ధనాదన్. అత్తయ్య, సమ్మక్క సారక్క గుడికి వెళ్ళి మనం అందరం సంతోషంగా ఉండాలని మొక్కుకొని ప్రసాదం తీసుకొచ్చాను, తీసుకోండి. ఏయ్, అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? ఎవరు రానిచ్చారు నిన్ను? హౌ డేర్ యు! శశి, తను ఎవరనుకున్నా? మన ఆదిత్యని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. చేసుకోబోయే అమ్మాయి? ఇంకా చేసుకోలేదు కదా. అయినా ఈ ఇంట్లో ఉండడానికి ఆదిత్యకే ఛాన్స్ లేదు. అలాంటిది ఇలాంటి అలగా మనుషులకి లోపలికి వచ్చే అర్హతే లేదు. అవుట్, గెట్ అవుట్. చెప్తుంది నీకే. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. Is this your house? Who said that? ఇంగ్లీష్ నీకే కాదు, నాకు వచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఇంగ్లీష్లో తిట్టడం నాకు ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. రేయ్, నువ్వు మర్యాదగా బయటికి వెళ్తావా, లేకపోతే మెడ పెట్టుకుని బయటికి గంటాలా? శశి, శశి, హలో, నన్ను బయటికి వెళ్ళమనడానికి నీకేం అధికారం ఉంది? నేను ఈ ఇంటి కోడల్ని. అసలు నువ్వు కోడలివి అని చెప్పుకోవడానికి ప్రూఫ్ ఏంటి? అత్తయ్య, మీ ముందులా మాట్లాడుతున్నాను, మీరేమనుకోవద్దు. చెప్పు, అసలు నీకు బాలుగారికి పెళ్ళయిందా?
అత్తమ్మ మామయ్య తాతయ్య గారు వీళ్ళందరూ దగ్గరుండి మీ పెళ్ళేం చేయలేదు కదా. అమెరికాలో పెళ్లి చేసుకున్నావని చెప్పారు. అసలు అక్కడ పెళ్ళి అయిందో లేదో ఎవరికి తెలుసు? అత్తయ్య మామయ్య తాతయ్య గారు వీళ్ళందరూ మంచివాళ్ళు కాబట్టి మీరేం చెప్పినా నమ్మి మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చారు. నువ్వేదో ఇక్కడ అంతా నీదైనట్టు తెగరెచ్చిపోతున్నావేంటి? అయినా నేనే నీకోసం రాలేదు. ఇదిగో మా కాబోయే అత్తమామల కోసం, మాకు పెద్ద దిక్కైన మా తాతగారి కోసం వచ్చాను. నువ్వు రెచ్చిపోకు, కాస్త తగ్గు. లేదంటే నా సంగతి తెలుసు కదా, ఫటాఫట్ దనాదన్. ఏం కూసవే నిన్ను. చూడు, శైలు నాకు కాబోయే భార్య. తన మీద చెయ్యెత్తితే నేను చూస్తూ ఊరుకుంటాననుకోవద్దు. నువ్వేం చేసినా సైలెంట్ అయి తలదించుకొని వెళ్ళిపోవడానికి నేను రామన్నయ్యని కాదు, తను సీతోదిన కూడా కాదు. మా జోలికి రాకుండా ఉండడమే బెటర్. అమ్మా నాన్న, మేము వెళ్ళొస్తాం. తాతయ్య ఉంటాను. అరే అప్పుడప్పుడు వస్తూ ఉండరా. అమ్మ శైలు, నువ్వు కూడా వాడితో పాటు వస్తూ ఉండమ్మా. తప్పకుండా తాతయ్య గారు. ఇక నుంచి ఎవరు వద్దన్నా మేము వస్తూనే ఉంటాం. పద శైలు. మీరందరూ చూస్తూ ఊరుకుంటున్నారేంటి? ఎవరో దారిన పోయేదొచ్చి నా మీద అలా తిరుగుబడి మాట్లాడుతుంటే మీరు చూసి ఏం మాట్లాడరేంటి? ఈ ఇంట్లో మాకు మాట్లాడే హక్కు ఎప్పుడో పోయింది కదమ్మా, ఇంకా మేమేం మాట్లాడుతాం అమ్మా. అయినా అమ్మాయి మీద ఫస్ట్ నువ్వే కదమ్మా నోరు పారేసుకున్నావు. ఇక మేమేం మాట్లాడతాం? తను మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది. ఇక్కడ నువ్వెలాగో తను అలాగే కదా. అంటే పెళ్ళయ్యి కోడలనైన నేను పెళ్లి కాకుండానే కోడళ్ళని చెప్పుకుని తను ఒకటేనా? చూడు శశి, రాము విషయంలో మాట్లాడడానికి నాకు అవకాశం దొరకలేదు. ఆదిత్య విషయంలో మాట్లాడే అవకాశం లేదు. బాలు నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటే మేము అడ్డు చెప్పలేదు. ఇప్పుడు ఆదిత్య విషయంలో కూడా అంతే. నాకు బాగా అర్థమైందిలేండి. మీరందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. చెప్తాను. అల్లుడు, ఈ కాంట్రాక్ట్ మీద ఒక్క సంతకం కావాలి. ఇది మనవాడిదే, బాగా నమ్మకస్తుడు, వర్క్స్ అన్ని చాలా బాగా చూసుకుంటాడు. నేను గ్యారెంటీ అల్లుడు. ఏంటి మోయ్యా, మీరు ఇంతలా చెప్పాలా? ఆ ఫైల్ ఇవ్వండి. నా మీద నమ్మకం ఉంచినందుకు చాలా థ్యాంక్స్ అల్లుడు. నన్ను నమ్మి 500 కోట్ల కాంట్రాక్ట్ నేను చెప్పిన వాళ్ళకి గ్రాంట్ చేశావు. భలే వాళ్ళ అంకల్, నేను మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను? హలో శశి. బాలు, ఆదిత్య ఏం చేశాడో తెలుసా? ఆదిత్య? అవును బాలు, తను ఇంటికొచ్చాడు. అసలు వాడెందుకు ఇంటికొచ్చాడు? అసలు వాడికి అక్కడేం పని? తను ఒక్కడే రాలేదు బాలు, తనకి కాబోయే భార్య అని ఆ మెకానిక్ షెడ్ ఓనర్ గారి కూతుర్ని కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. ఆ పిల్ల ఎంత లో క్లాస్ మనిషో తెలుసు కదా. చిచి, అసలు అలాంటి మనిషి రేపు మన ఇంటి కోడలుగా వచ్చింది అంటే
మన పరువు మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అసలు నువ్వెందుకు వాళ్ళని ఇంట్లోకి రానిచ్చావు శశి? ఎక్కడ బాలు, నేను బయట నుంచి వచ్చేసరికి ఇంట్లో ఉన్నారు. బయటికి వెళ్ళమంటే నన్ను నానా మాటలు అన్నారు. దానికి మీ అమ్మ నాన్నల సపోర్ట్ ఉంది తెలుసా? వాళ్ళండు చూసుకొని ఆ శైలు నన్ను అన్నరాని మాటలు అంది. అది అలా రెచ్చిపోతూ ఉంటే కనీసం మీ అమ్మ నాన్నలు గాని తాతయ్య గాని ఎవరూ ఆపలేదు. నాకెంత బాధగా ఉందో తెలుసా? సరేలే శశి, నేను ఇంటికొచ్చాక వాళ్ళతో మాట్లాడతాను. ఆ రాముగాడితో మాట్లాడొద్దని ఒట్టు వేయించుకున్నట్టే అమ్మని ఆదిత్యతో కూడా మాట్లాడకుండా చేయాలి. శశి, నేను తర్వాత కాల్ చేస్తాను. నువ్వు బాధపడకో. ఉంటాను. అమ్మా, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? నా మీద కోపమా? అమ్మా చెప్పమ్మా. చూడు బాబు, నువ్వెవరో నాకు తెలీదు. నేను మీ అమ్మని కాను. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో ఇంకెప్పుడు నన్నలా పిలవకు.